హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రేణుక యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నేను మీ ముంగటికైతే కొత్త వీడియోతో అయితే వచ్చిన. అది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనము గణపతి పూజలు కానీ ఇంట్లో నిలబెట్టుకుంటే, వినాయకుడిని నిలబెట్టుకున్న, వరలక్ష్మీదేవి పూజ చేసిన, ఏ పూజలు చేసినా చిన్నగా ఒక బొమ్మను తెచ్చేసి అయితే ఒక విగ్రహాన్ని, దేవుని విగ్రహాన్ని తెచ్చుకొని అయితే మనం ఇంట్లో టేబుల్ లేకపోతే ఏదో ఇప్పుడు డెకరేషన్కి మస్తు చేస్తున్నాం. సింపుల్గా అంటే సింపుల్గా అయిపోనికే నేనైతే ఒక చిన్న చిట్కా అయితే ఫాలో అయినాను. అదేంటంటే ఇస్తరాకు ఉంటుంది కదా, ఇస్తరాకు మధ్యలోకి వెళ్ళి కట్ చేసిన అనమాట. అది ఎందుకంటే సారీ, దీపం కుందులు పెట్టనీకి అనమాట. అది రెడీ చేసిన. వెనక బ్యాక్ డ్రాప్ ఇట్లా వినాయకుడిని పెట్టినాక పూలది ఇట్లా ప్లాస్టిక్ పూల దండ వస్తుంది కదా, దాంతో అయితే వెనకాల వినాయకునికి రెడీ చేసుకున్నా. అది కూడా మీకు వేరే వీడియోలో పెడతా. కానీ ఇదేంటంటే ఇస్తరాకు మధ్య భాగం, కాలు ఇస్తరాకుల మధ్య భాగం కట్ చేసేసి ఏం చేసినంటే డబుల్ టేప్ ఉంటుంది కదా మనకు, ఆ డబుల్ టేప్ అతక పెట్టుకుంటా. మామూలుగా మనకు తమలపాకులు అయితే ఈజీగా దొరుకుతాయి. మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఏమైనా ప్లాస్టిక్ ఆకులు ఉన్నా కూడా డబల్ టేప్ పెట్టేసి ఆ చుట్టూ ఇస్తరాకు మాత్రం అతక పెట్టేసిన అనమాట. అతక పెట్టేసి మళ్ళీ దాని మీద టేప్ అతికేస్తున్న. అవి ఆకులు అనేటివి ఆల్రెడీ కదలకుండా. ఇప్పుడు నేను ఇది దేనికి వాడతా అంటే, దీపం కుందన ఉంటుంది, కుందన దీపం పెద్దది ఉంటుంది కదా, దీపం కుందే ఉంటుంది కదా, అది పెట్టనీకనమాట. నాకు ఏ సైజు మా ఇంట్లో అవుతుందో ఆ సైజే రౌండ్ రానికి నేను అంత సైజు అయితే అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దానికి మళ్ళీ టేప్ అతికిచ్చేసి దాని మీద అన్ని ఫ్లవర్స్ అయితే పెడుతున్నాయి. ఇప్పుడు అన్ని పువ్వులు, చామంతి పూలు అంటే చామంతి పూలు, ఇట్లా గులాబీ పూలు అట్లా. నాకైతే ఆ దీపం కుందే అయితే ఆ సైజు ఉందనమాట. కింద అడుగు భాగం అయితే ఆ సైజు ఉంది, హైట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక ఆ సైజు వచ్చేటట్టు అయితే నేను చూసుకున్నాను. అన్ని ఫ్లవర్స్ అయితే అతకబెట్టేసి వినాయకుని దగ్గరనైతే పెట్టేసినాం. ఇక వినాయకుడిని ఒక 2-3 రోజులు ఉంచుకొని ఇంట్లో పూజ చేసి మంచిగా నిమజ్జనం అయితే చేసుకున్నాం. మొత్తం రెడీ అయినాక అయితే మీకు చూపించలేకపోతున్నాను అనుకుంటా, వీడియోలో అది క్యాచ్ కాలేదు. మొత్తం రెడీ అయినాకైతే మస్తు మంచిగా అనిపించింది. అట్లా ట్రై చేయరు మీరు కూడా. వీడియో నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు తప్పకుండా.